అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1500 స్టార్ మహిళ కార్యక్రమం అంటేనే ఎప్పుడు ఒక తీన్మార్ డాన్స్ లాంటిది. ఎస్, ఇది ఎంజాయ్ చేయడానికి ఇవాళ కూడా మీరు సిద్ధమే కదా? వచ్చింది ఎవరెవరో కనుక్కుందాము. నా పేరు ప్రతిభ, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎరుపాలెం నుంచి వచ్చాను. నాది ఎంఎస్సీ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ఓకే. నా పేరు ప్రత్యూష, నేను అమీర్పేట నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. నా పేరు స్వాతి, నేను బంజారా హిల్స్ నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే. నా పేరు మౌనిక, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను డాన్స్ షోస్ చేస్తాను. నా పేరు హైమా, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. నా పేరు నిరోష, బోడుపల్లి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, స్టార్ మహిళ ఇక మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? పట్టుకోండి చూద్దాం. రెడీ, 1 2 3 గో. నిరోష్ అవుట్ అయింది, ఒక 10 పాయింట్లు ఇచ్చేద్దాం. నేను కవిత చెప్తాను. ఇదిగో సూరి హోటల్లో దూరి, చూశాడు పూరి, తిన్నాడు కడపారి, కిచెన్ లోకి దూరి 5 కేజీల పప్పు నూరి, బయటకు పారి, వస్తుంది పెళ్లి లారి, పక్కనే ఉంది పెద్ద మోరి, పడ్డాడు కాలు జారి, కోరి కష్టాలు తెచ్చుకున్నాడు సూరి. మీరు అలా చేస్తారా మరి? సూపర్, బాగుంది పోరి. చూడప్ప సిద్ధప్ప, ఎండు పంచు మనదైతేనప్ప, కిక్కే వేరప్ప. 1 2 3 గో. మౌనికకి 12 పాయింట్లు. అండ్ మౌనిక మంచి డాన్సర్ అంట కదా, ఇంకేంటి షురూ చేయండి. లంబా లంబా తంబా మీద చంబాలకిడి తంబాలంట, చంబాలకిడి తంబా మీద లంబా లంబా తంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా తంబా మీద జంబాలకిడి తంబాలంట, చంబాలకిడి తంబా మీద లంబా లంబా తంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. బాగా చేసామమ్మా, వెరీ గుడ్. ఓకే, మీరు ఇప్పుడు రెడీ, 1 2 3 గో. ఓకే, సో స్వాతికి 14 పాయింట్స్. స్వాతి చెప్పమ్మా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగమ్మా. సినిమాకి టీవీకి తేడా ఏంటో చెప్పు. సినిమాకి టీవీకి తేడా, సినిమా పెద్ద తెర, ఇది చిన్న తెర. అది కాదు, ఇంకొకటి ఉంది సుమా. ఇంకోటి ఏంటంటే చెప్తాను నేను, విను. నాలాంటి గొప్ప వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేదు, చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. టీవీలో సినిమా వస్తుంది కానీ సినిమాలో టీవీ రాదు. సినిమాలో టీవీ వస్తుంది కదా. సినిమా టీవీ సీరియల్ వస్తుందా?
టీవీ సీరియల్ నువ్వు స్టార్ మైల్ వస్తుందా రాదా? రాదు. రాదు కానీ నువ్వు ఒప్పుకో, నువ్వు తప్పు చెప్పలేదని ఒప్పుకో. నువ్వు ఇది ఒప్పుకోలేకపోతున్నావు అని ఒప్పుకో. కాదు కాదు నువ్వు చెప్పలేదని ఒప్పుకో. సరే చెప్పి. సినిమాలో కామెడీ లేకపోతే నడవదు, టీవీలో సీరియల్లో ఏడుపు లేకపోతే అసలు నడవదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నేను చెప్పింది బాగుందా ఈ అమ్మాయి చెప్పింది బాగుందా? నేను చెప్పిందే బాగుంది. నేను చెప్పింది బాగుందా? కాదు నేను చెప్పిందే. ఇంకొకటి కూడా చెప్తా విను. టీవీకి టికెట్ అక్కర్లేదు, సినిమాకి టికెట్ కావాలి. చూడప్ప సిద్ధప్ప, ఇంతక నుండి గుర్తు చేస్తున్నారు. సిద్ధప్ప ఎవరండి? ఎండు పంచాయి మనదైతే ఆ కిక్కే వేరప్ప. 1 2 3 గో. హాయ్ మా, నీకు 16 పాయింట్లు వచ్చాయి. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటుమా? పెళ్లి. కాదు. అక్కడ చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఒప్పుకుంటారు. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? కాదు. పెళ్లి. పెళ్లితో ప్రేమ చచ్చిపోద్ది. కాదు. చెప్పైతే. ప్రేమను వ్యతిరేకించే పెద్దలు. పెద్దలా? పెద్దలు చేయబట్టే కదా. ఏమండి ఈ రోజుల్లో ఎవరైనా అసలు పెద్దవాళ్ళు కాదంటున్నారా? అసలు ఈ మధ్య ప్రేమ వివాహం చేసుకోకపోతే ఏం నాన్న, ఏమ్మా ఎవరు నచ్చలేదా, ఎవరినో ఒకరిని చూసి చేసుకోమ్మా అని అడుగుతున్నారు తెలుసా? అలా అయిపోయారు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళందరూ. చాలా తక్కువ అయ్యారు. అవునా? అవును. ఏం మీ ఇంట్లో నీ ప్రేమ వివాహానికి ఒప్పుకోవట్లేదా? ఓకే అమ్మా వెళ్ళు. ఓకే రెడీ 1 2 3 గో. అలా ప్రతిభకి 18 పాయింట్లు, ప్రత్యూషకి 20 పాయింట్లు. పిల్లల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పిల్లల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళే కదా మన చూసి నేర్చుకుంటూ ఉంటారు. లేదు లేదు, మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చా? అమాయకత, పసితనం, మంచితనం కాదు కాదు, అల్లరి కాదు. చెప్పనా? నోరారా ఏడవటం, మనసారా నవ్వటం. ఇవన్నీ నేను కలిపితే నేను చెప్పినవే. ఇష్టపెట్టి అంతే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది మా పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని వాళ్ళ మీద బోలెడని చాడీలు చెప్తూ ఉంటారు. మీకు సంగతి తెలుసో లేదో, పిల్లలు ఎక్కడ చూసి నేర్చుకుంటారు అనుకుంటున్నారు? మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు ఏం చేస్తారో అది చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు గుప్పు గుప్పు మన సిగరెట్ కాలుస్తుందని టిప్పు టిప్పు మన కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెనకాలే మీ అబ్బాయి కూడా వచ్చి మా నాన్న ఏం చేశాడు చూడు, నేను కూడా అలాగే చేసుకుందాం అనుకుంటాడు. అలాగే అమ్మలేమో కయ్యో 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 అని అరిచేస్తూ ఉన్నారనుకోండి, ఎప్పుడైనా కోపంలోనో టెన్షన్లోనో ఎప్పుడైనా, అది వెనకాల నుంచి వచ్చి అబ్బాయిలు అమ్మాయిలు చూసి వాళ్ళు కూడా కుయ్ 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 అరుస్తారు. సో మనం ఏం చేస్తామో వాళ్ళు మనల్ని అలాగే ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు ఒక మంచి తెల్ల కాగితం కాబట్టి మనం ఏం నింపితే అదే అందులో నిండిపోతుంది. పసి మనసుల్ని పాడు చెయ్యి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. చెంప
ప్రతిభ, చాలా బాగా చేసావు ప్రతిభ. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రత్యూష. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్. 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందామా? ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వురా, ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా బాబాయ్ రోయ్. వచ్చారా వాడాలకి. ఆ ఒంటికాయ సొంటి కొమ్ము ఎవరు? మౌనిక. ప్రభాస్. తీసుకోండి 6 పాయింట్లు. ఇది బిల్లా సినిమాలోని డైలాగ్. ఇప్పుడు ఇంకో పాట. రేలా రే రేలా రే, రేలా రే రేలా రే, రేలా రే రేలా రే, రేలా రే రేలా రే. రమ్మంటే చాటుకల అలా ఆగకల, కసి 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 దమ్మంతా చాటకల అదో నాటుకడ, ముద్దంటే మూగగా నోరు రేలా, ఇద్దు నా తప్పితే చల్లారేలా, హత్తంటే ఆపనే ఆపేయాలా, మత్తంటే వాయిదా వేసేయాలా, వెచ్చుకుపోయే వెచ్చని పువ్వ గిచ్చుకుపోనా మచకిలా. రేలా 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 రే, రేలా 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 రే రేలా రే, రేలా రేలా రే రే ఎంత మజాలే, అలా అలా రే అందాగి పిచాలే. ప్యాకెట్ ప్యాకెట్ సో మో సువా సో మో ప్యాకెట్ ప్యాకెట్ సో మో సువా 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 సో మో ప్యాకెట్ ప్యాకెట్ సో మో సువా సో మో ప్యాకెట్ ప్యాకెట్ సో మో సువా 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 సో సువా సో సువా సో
బాగా చేసావు స్వాతి. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలో? ప్రతిభ. వరుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరేం చేయాలి? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఐదు. ఆహ్వానం సినిమాలో హీరోయిన్ ఎవరు? రమ్యకృష్ణ. తీసుకో 6 పాయింట్లు. ప్రత్యూష 3. ప్రతిభ 2. హైమ 1. టామ్ అండ్ జెర్రీ అనే ప్రఖ్యాత కార్టూన్ సీరియల్ రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ విలియం హన్నా అండ్ జోసెఫ్ బార్బరా, బి CD బ్రదర్స్. విలియం హన్నా అండ్ జోసెఫ్ బార్బరా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. నిరూష 1. హైమ 1. స్వాతి 1. సిక్స్. అగ్నిపర్వతం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ కృష్ణ, బి కృష్ణంరాజు. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మౌనిక 2. ప్రతిభ 1. అగ్నిపర్వతాలలో అందాల ఊరు అని అనిపించుకున్న ప్రదేశం ఎక్కడుంది? ఆప్షన్స్ ఏ ఇటలీ, బి జపాన్. ఇటలీ. కాదు, జపాన్. ఇది జపాన్ లోని ఆగాషిమాలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 2 మార్గాలు. హెలికాప్టర్ లో గాని పడవలో గాని వెళ్ళాలి. ఆ ఊరు ఉన్నది సముద్రంలోని ఒక అగ్నిపర్వతం బిలంలో. జపాన్ రాజధాని టోక్యోకి సుమారు 322 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3.5 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. సముద్రం అలలు మాత్రమే వినిపిస్తాయంట అక్కడ. నెంబర్ 3. సింగం సినిమాలో అనుష్కతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ హన్సిక, బి తమన్నా. హన్సిక. తీసుకో 3. మౌనిక 1. మన ఇంత శిక్షకటేరు ప్రత్యూష 2. ప్రపంచంలో మంచినీటి సీసాల వ్యాపారం ఎన్ని రూపాయలలో ఉంటుంది? ఆప్షన్స్ ఏ 2.5 లక్షల కోట్లు, బి 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. కరెక్ట్ ఆన్సర్. బాబోయ్, మంచినీళ్లు ఇంత కాస్ట్లీ అయిపోయాయి. తీసుకో. ప్రతిభ 1. స్వాతి 1. మౌనిక 1. ఎందుకు మౌనిక మీద అంత కక్ష నీకు? నెంబర్ 1. అంతఃపురం సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ప్రత్యూష 3. మౌనిక 3. తెలుగులో ప్రథమ నవల ఏది? ఆప్షన్స్ ఏ ఉపన్యాయం, బి శ్రీరంగరాజ. ఉపన్యాయం. కాదు, శ్రీరంగరాజ కృష్ణమౌనా చెట్టి గారు రచించారు. నెంబర్ 2. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల. శివమణి సినిమాలో హీరోయిన్ ఎవరు? అసిన్. తీసుకో 6 పాయింట్లు. ప్రత్యూష 2.
మౌనికా 2, ప్రతిభ 2. మణిపురి సంకీర్తన నృత్యంలో పాల్గొనేది ఎవరు? ఆప్షన్ ఏ స్త్రీలు, బి పురుషులు. స్త్రీలు. కాదు, మణిపురి సంకీర్తన నృత్యంలో పాల్గొనేది పురుషులు. నెంబర్ 4. నాగబాబు కాజల్ తండ్రిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్ ఏ చందమామ, బి బృందావనం. చందమామ. తీసుకోండి 3. ప్రతిభ 3. నాగస్వరం అనే వాయిద్యం ఏ వాయిద్యం నుంచి కూర్పు చెంది అవతరించింది? ఆప్షన్స్ ఏ ఈజిప్షియన్ సోనా, బి పర్షియన్ సుర్నా. ఈజిప్షియన్ సోనా. కాదు, పర్షియన్ సుర్నా. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. నాకు కోగిలిస్తే పండగ, కాటుక కళ్ళను చూసి కన్ను కొడితే పండగ, మెరిసే పుగల పైన ముద్దు పెడితే పండగ, హంసాన్నడకల పైన మనసు పడితే పండగ. ఏమంత్రమేశావు, ఏమంత్రమేశావు, ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా. ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా. బాగా చేశారు, ముగ్గురు చాలా బాగా చేశారు. స్టార్ మైల్ లో మన తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం స్వాతి, జెనిలియా. చూద్దాం. అది శృతి హాసన్. స్వాతి -6. తర్వాత చిత్రం నిరోష, చార్మి. చూద్దాం. లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ మిరపకాయ సినిమాలో కూడా చేసింది అమ్మాయి. నిరోష -6. నెక్స్ట్ చిత్రం స్వాతి, జెనిలియా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ జెనీలియా అనే స్వాతి 6. నెక్స్ట్ చిత్రం
నిరోష, చార్మి. చూద్దాం. అమ్మయ్యా, మొత్తానికి రానే వచ్చిందండి చార్మి. ఏంటి పిలిచావా అంటుంది చార్మి. తీసుకో నిరోష 6. నెక్స్ట్ చిత్రం. స్వాతి, భూమిక. ఓకే లెట్స్ సీ. అమ్మో స్వాతి పిల్ల గట్టిదే, బాగానే కొట్టేసింది బసరు. కరెక్ట్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మౌనిక, శ్రియ. శ్రియానా శ్రేయానా శ్రియానా ఏంటది? శ్రేయ. చూద్దాం. ఇది త్రిష. శ్రేయ వస్తుందిలే నెక్స్ట్. నీకు ప్రస్తుతానికి -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరేం చేయాలి? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆడదాం. ఆడుకుందాం రా. కాజా తింటారు, మెయిజ్ ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఒక బంతిని ఇందులో ఇలా పెట్టండి. ఫస్ట్ దీన్ని చేత్తోనే ఇలా నొక్కండి. స్టిక్కర్ కింద పట్టుకోవాలి. దాని వెనకాలే దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా తీసుకెళ్ళాలి. బంతిని మాత్రమే పడేయండి. మళ్ళీ ఇంకో బంతి. ఇది మాత్రం మర్చిపోద్దు. మీరు ఇలా పట్టుకున్నారంటే అవన్నీ మైనస్. ఇంతే ఆట. ఆల్ ది బెస్ట్ నిరోష. 1 2 3 గో. మూడు వేశారు మీరు, కానీ ఒకటి ఫస్ట్ స్టిక్కర్ మార్క్ కన్నా ముందర పట్టుకున్నారు కాబట్టి మైనస్. అవి 2 ఇవి 3 30 పాయింట్లు. ఇదిగోండి, మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇవి 3 ఇవి 3 36. అలాగే మీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. హైమా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
ఒకటి మీరు సరిగ్గా స్టిక్కర్ పట్టుకోలేదు కాబట్టి కర్ర సరిగ్గా పట్టుకోలేదు కాబట్టి మైనస్, అందుకని 3 అండ్ ఇవి 3 36. రోటీ మేకర్. ఆల్ బెస్ట్ ప్రతిష. 1 2 3 గో. ఒక్క బంతి. ఇవి 3 24 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆ బాల్ పైన పెట్టమన్నావు, నువ్వు పైన పెట్టలేదు, సో ఆ బాల్ నేను లెక్కలోకి రావట్లేదు. ఇవి 3 18. పర్వాలేదు, గేమ్ ఇస్ గేమ్ ఇస్ గేమ్ ఇస్ గేమ్ ఇస్ గేమ్. వాటర్ ప్యూరిఫైర్. మీ టార్గెట్ 6 6లు. ఓకే 1 2 3 గో. ఇవి 2 ఇవి 3 మొత్తం 30 పాయింట్లు. హండీ సెట్. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి హైమా. అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, సై అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట, సై అని నవ్వేస్తే చాలీ రా ప్రతి పూట, సై అని ఎదురైతే ఆ జోరే సయ్యాట, సై 1 nana 2 nana 3 nana 4 చేయగల నాకు డోర్, సై 5 nana 6 nana 7 nana 8 నిన్ను నువ్వు నవ్వితే ఏదైనా రైట్, సై 1 nana
తీయని ఫోర్